డెబ్యూటెంట్‌గా ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ 'రాకాస' విషయంలో ఆ టెన్షన్ తగ్గి దర్శకురాలికి తన లుక్స్ మీద అటెన్షన్ పెరగటం అనేది ఒక స్పెషల్ ఎలిమెంట్‌గా మారింది. సో, మానస గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. అదేం లేదండి. దేని లేదా? లుక్స్ ఏం కానీ లేదు. సోషల్ మీడియా చూస్తుంటే అది గుడో బ్యాడో తెలీదు గానీ ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లుక్స్ వైస్ గానీ. ఐ థింక్ అది గుడ్ బ్యాడ్ ఏం లేదండి. లైక్ Good ఏ. ఐఎమ్ షూర్ అలాని కాదు. ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్. Positive ఎవరు నెగిటివ్ చేయాలని అయితే చేయట్లేదు ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. నెగిటివ్ ఏం లేదు. Yeah. ఒక కొత్త రకమైన పర్సెప్షన్ చూస్తుంది. సార్ అదే అండి, నేను ఇందాక అన్నట్టు తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ అబ్బాయిలు, నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్స్ ఉంటారు, మా అన్నయ్య ఉన్నాడు, సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, ఆల్ మై ఫ్రెండ్స్ దే వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ విమెన్. అమ్మాయిలు ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలానే ఏదో ఓ డైరెక్టర్ అయిందా అని ఒక చిన్న పాజిటివ్ థింగ్ నుంచి అలా చాలా పాజిటివ్ థింకింగ్. అసలు అమ్మాయిలు బయటకు వచ్చి వర్క్ చేయడం దగ్గర నుంచి ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో డైరెక్టర్గా రావటం అంటే చాలా సపోర్ట్ సిస్టమ్ ఉండాలి మీ వెనక. మళ్ళీ డైరెక్టర్ అయ్యాక సపోర్ట్ సిస్టమ్ ఉండిందండి, అవ్వక ముందు నమ్మిన వాళ్ళు తక్కువ. యా, ఆబ్వియస్లీ ఎలాంటి డిస్కషన్స్ ఉండేవి అంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, యాజ్ ఎ టెక్నీషియన్గా ఎంటర్ అవుతున్నప్పుడు ఇదే చాలా అన్సస్టైనబుల్గా ఉంటుంది, అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరు మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది? ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఏంటనంటే ఆబ్వియస్లీ వాళ్ళకి భయాలు ఉంటాయి కదా. సో ఎంతో కొంత నేను గుడ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్ వచ్చింది. సపోర్ట్ చేసింది అయితే మహేష్ అని నా కో రైటర్ ఉన్నారు. ఈవెన్ హీఈస్ ఎ డైరెక్టర్. తనకు కూడా అప్పుడు మేము ఏంటంటే డైరెక్టర్స్ అవ్వాలని ఉండేది. సో ఇంకా మేమిద్దరం ఒకరు డిప్రెస్డ్గా డల్గా ఉన్నప్పుడు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్న ఒక ఎంకరేజ్మెంట్. అండ్ వన్స్ ఐ మెట్ నిహారిక గారు, ఆనెస్ట్లీ మ్యాడ్ హౌస్ అని చెప్పి ఒక సిరీస్ చేసాం. అప్పుడు మా ఇంట్లో కొంచెం ఎవ్రీవన్ వాజ్ అ లిటిల్ స్కేర్డ్ ఈ ప్రొఫెషన్ ఏంటి అని చెప్పి. అప్పుడు నిహారిక గారు ఆనెస్ట్లీ స్టూడ్ బై మై సైడ్. షీ వాజ్ లైక్, ఏం కాదు, నేను మాట్లాడతాను మీ నాన్నగారితో, యూఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. అప్పుడు నేను మ్యాడ్ హౌస్ రాస్తుండే. యూఆర్ ఎ వెరీ గుడ్ రైటర్, సో యూ షుడెంట్ లీవ్ యువర్ డ్రీమ్ అన్నట్టు షీ స్టూడ్ బై మీ. ఎక్కడ మొదలైంది ఈ డ్రీమ్? అంటే అది ఎగ్జాక్ట్లీ అంటే ఈవెన్చువల్గా డెవలప్ ఇట్ డెవలప్డ్ ఎవెన్చువల్లీ అండి. ఎలా, ఏ స్టేజ్లో దిస్ ఈజ్ మై లైన్ అనుకున్నారు? అదే అగైన్ ఇట్స్ వెరీ గ్రాడ్యువల్. నా ఇంజనీరింగ్లో ఒక మల్టీమీడియా సబ్మిషన్ ఉండింది ప్రాజెక్ట్లో. సో మా వాళ్ళందరూ పీపీటీస్ చేశారు, మా క్లాస్మేట్స్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట అప్పుడు. సో దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్, ఓకే, ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. చేస్తున్న కొద్దీ ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా హ్యాపీనెస్ ఉండింది అది చేస్తున్నప్పుడు. సో దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు పర్స్యూ అని. లేటర్ ఆన్ ఇట్ జస్ట్ గ్రూ అండి, గ్రాడ్యువల్లీ. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు అంటే ఎవరి వర్క్ అయినా అప్రిషియేట్ చేయటం అంటే మీకు ఒక లైట్ హౌస్ లాగా ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్షన్ సైడ్ రావడానికి? అంటే మనం ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఫీల్డ్లో ఏదో ఒక పర్సనాలిటీ కానీ ఏదో ఒక సక్సెస్ కానీ మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి చాలా ఓల్డ్ సోల్ అండి. వింటేజ్ స్టఫ్, పాత సినిమాలు, పాత బుక్స్, అట్లా మీ అమ్మమ్మ గారితో కలిసి మా అమ్మమ్మ గారితో కూర్చొని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం మేము. సో ఆ ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండింది. తర్వాత రైటింగ్ అవ్వచ్చు, ఆర్ ఇప్పుడు విఠలాచారి గారి సినిమాలు చూసేవాళ్ళం. సో అట్లానే ఇండియానా జోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆనెస్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్. విఠలాచారి గారు ఎప్పుడో చేసిన ఇండియానా జోన్స్ అనే తర్వాత దే మేడ్ ఇట్. సో కొత్త టెక్నాలజీ ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి నేర్చుకోవడం. అండ్ దెన్ ఆబ్వియస్లీ యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీఆర్ స్టూడెంట్స్ కదండి. సో అందరి డైరెక్టర్స్ దగ్గర నుంచి వీ కీప్ లర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దామ్. స్పెసిఫిక్గా ఏమైనా చెప్తారు? స్పెసిఫిక్గా అంటే అగైన్ అదేనండి, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క దగ్గర నుంచి. ఒక హై సీన్ రాయాలి అని అంటే, సీన్లో ఒక ఎలివేషన్ ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారిని చూసి నేర్చుకుంటాం, సీన్స్ ఎలా రాస్తున్నారు ఏంటి అని. డైలాగ్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఒక దగ్గర స్టిచ్ చేసి మంచిగా చేయాలి అని అంటే త్రివిక్రమ్ గారు ఆబ్వియస్లీ హీస్ ఎ బిగ్ బుక్, హిస్ వర్క్ ఇస్ అ లైబ్రరీ అగైన్. అండ్ దెన్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ సర్ప్రైజ్తో చేయాలి అని అంటే సుకుమార్ గారు. సో యా. మీ స్ట్రెంగ్త్ ఏంటండి? అంటే నేను రాసేటప్పుడు కానీ మీ
పక్కనున్న వాళ్ళు గుర్తిస్తుంటారు కదా కో రైటర్స్, ఎస్పెషలీ మహేష్ గారు కావచ్చు, నువ్వు ఇది బాగా చేస్తావు, నీకు ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఈ పార్ట్ ఆఫ్ నువ్వు బాగా డీల్ చేస్తావని ఫస్ట్ రికగ్నైజ్ చేసింది ఎవరు? ఫస్ట్ రికగ్నైజ్ చేసిందా నిహారిక గారండి ఆనెస్ట్లీ. ఎందుకంటే నేను మహేష్ ఏంటంటే వేర్ ఎట్ ద సేమ్ లెవెల్ రైట్. నీ బాగా ఇది అంటే ఎప్రిసియేషన్ ఏముండవు, బాగా వచ్చింది అనుకుంటాం అంతే. కానీ ఫస్ట్ ఒక థర్డ్ పార్టీ అప్రిసియేషన్ వచ్చిందంటే నిహారిక గారు. నేను మ్యాడ్ హౌస్ చేసినప్పుడు షీ రియల్లీ లైక్డ్ ఆల్ ద స్క్రిప్ట్స్ దట్ ఐ గేవ్ హర్. సో షీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ ఎవరిని కలిసినా కూడా మాన్సా షీఈ్ వెరీ టాలెంటెడ్. ఎవరైనా ఇంటర్వ్యూలో కూడా ఆవిడని అడిగినప్పుడు కూడా అసలు సంబంధం లేని ప్రాజెక్ట్స్ వేరే ఏవో చేస్తున్నప్పుడు కూడా అమ్మాయిల టాపిక్ వచ్చినా ఆర్ రైటర్స్ టాపిక్ వచ్చినా షీ యూస్ టు మెన్షన్ మీ ఎవ్రీవేర్. సో యా, షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. షీ ఫౌండ్ మీ అంటే షీ కైండ్ ఆఫ్ ఫౌండ్ మీ. షీ ఫౌండ్ మీ అని చెప్పాలి. షీ గేవ్ మీ అ గుడ్ రికగ్నిషన్ వేర్ ఎవర్ ఐ వెంట్. షీ రియల్లీ లైక్డ్ మై వర్క్. She took me to places, when she felt that, the script deserved something. ఎలా అలవాటైంది స్క్రిప్ట్ రైటింగ్? అంటే ఎక్కడ ఏదైనా రైటర్గా ఎక్కడ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. ఏమో అండి, ఐ థింక్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అది స్కూల్ అవసరం లేదు దానికి. అంటే స్కూలింగ్ ఉంటే బాగుంటుంది అలా అని కాదు, కానీ కంపల్సరీగా స్కూలింగ్ ఉండాలి అని అయితే లేదు. కథ అనేది మేబీ బికాజ్ మనం అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, అన్ని నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్ జస్ట్ కమ్స్ న్యాచురల్లీ అనిపిస్తుంది నాకు. ఒక స్ట్రక్చర్ ఏదో ఉంటుందండి కదా, అవన్నీ మేము నేర్చుకున్నామండి. లైక్ ఒక కథ అనుకున్నప్పుడు అందరు ఎలా రాస్తారు, 3 యాక్ట్ స్ట్రక్చర్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే బెటర్గా చేయడానికి కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం, హౌ టు కీప్ యువర్ ఆడియన్స్ హుక్డ్, అలాంటివి నేర్చుకున్నవి. లైక్ ఆన్లైన్ నేర్చుకున్నవే, నాట్ లైక్ అ స్పెసిఫిక్ స్కూలింగ్ ఆర్ సంథింగ్. అంటే ప్లాట్ డ్రివెన్ కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటాయి. మీకు ఏది ఎక్కువ ఇష్టపడతారు? అలా ఏం లేదండి. యాజ్ ఎ రైటర్, యాజ్ అన్ ఆడియన్ అన్ని చూడడానికి. యాజ్ ఎ డైరెక్టర్ ప్లాట్ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్ అని కథ హెడ్లో కథ ఏదో వస్తే అంతే, ఇంకా అది రాసుకోవడం, అది డెవలప్ చేసి ఇఫ్ ద స్టోరీ నాకు ఏంటంటే మనకు ఒక లైన్ వచ్చి అది కాన్ఫిడెన్స్ వస్తే ఐ బిలీవ్ దట్ ద స్టోరీ విల్ టేక్, అక్కడ నుంచి కథ మాట్లాడుతూ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లాట్ డ్రివెన్ ఇట్ విల్ బీ అ ప్లాట్ డ్రివెన్. లేదు క్యారెక్టర్ డ్రివెన్ ఐడియా వస్తే క్యారెక్టర్ డ్రివెన్, దట్స్ ఆల్. మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? అంటే ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి, అంటే క్యారెక్టర్తో పట్టుకొని వెళ్ళిపోతుంటాం. అంటే ఆ క్యారెక్టర్ని తీసి పక్కన పెడితే కథ చాలా లైట్గా అనిపిస్తుంది, క్యారెక్టర్తో ఎక్కువ సేల్ అయిపోతుంటుంది. దట్ ఈస్ ద ఒక సూపర్ సక్సెస్, ఆయన ఒక మార్క్ని క్రియేట్ చేశారు. ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ ఇన్ ప్లాట్ డ్రివెన్ అండి. ఎందుకంటే క్యారెక్టర్ డ్రివెన్ ఇస్ ఆనెస్ట్లీ వెరీ డిఫికల్ట్. మనకి రేర్ ఉంటాయి, డీజే టిల్లు అవ్వచ్చు, అలా అలాంటివి వెరీ డిఫికల్ట్ టు క్రాక్. అది న్యాచురల్గా రావాలి. కూర్చొని పేపర్ పట్టుకొని రాసినప్పుడు ప్లాట్ డ్రివెన్ రాయగలుగుతాం, కానీ క్యారెక్టర్ డ్రివెన్ అయితే రాయలేం. సో ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ విత్ అ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందంట మీకు. అది ఇక్కడ కెమెరాస్ ఆఫ్ చేసి మీ క్లోజ్ సర్కిల్లోనే ఎక్కువ అది బయటకు వస్తుంటుందేమో. సో నిహారిక గారు చాలాసార్లు చెప్పారు, అలా ఫ్లాట్గా చెప్పిద్ది కానీ చాలా కామెడీ చెప్పినప్పుడు నెక్స్ట్లో మేము చాలా సర్ప్రైజ్ అవుతుంటాం, తనే రాసిందా ఈ డైలాగ్స్ ఇవన్నీ అని. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ అండి డైలాగ్స్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్లో ఫన్ క్రియేట్ చేయడానికి? అంటే ఏ సినిమాల ప్రభావం ఉండొచ్చు మీ మీద? అగైన్ సినిమాల ప్రభావం కానీ ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అండి. బుక్స్, యా, వర్డ్ హౌస్, పిజి వర్డ్ హౌస్ అని ఒక ఆథర్ ఉంటారు. గాడ్, యా, సో హీస్ లైక్ గాడ్ ఆఫ్ లైక్ హ్యూమర్కి ద స్టాండర్డ్ థింగ్. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ దట్. ఇంకా మూవీస్ అంటారా, త్రివిక్రమ్ గారి మూవీస్ అవచ్చు, శ్రీను వైట్ల గారి మూవీస్ అవచ్చు, ఇవన్నీ ఫుల్ ఫన్ ఉంటాయి. నాకు ఇంకా వెనక్కి వెళ్తే రేలంగి గారు అవ్వచ్చు, జంధ్యాల గారు అవ్వచ్చు, ఇవన్నీ. సో యా, అవన్నీ ఇట్స్ ఎ మిక్స్ అండి. ఇక్కడ ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పలేము, వి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏదో ఒక ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏమో అండి, అలా స్పెసిఫిక్గా ఆనెస్ట్లీ నేను చెప్పలేను. ఐ రియల్లీ నెవర్ ఫెల్ట్ ఇది ప్రభావం అని. అంటే ఐ థింక్ ఇట్స్ అన్ ఎంటైర్, ఒకటి అని పిన్ పాయింట్ చేయలేం. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ. ఐ థింక్ మేము రాసినప్పుడు బెస్ట్ ఆఫ్ 3 మూవీస్ ఇన్ తెలుగు అంటే ఏం చెప్తారు? తెలుగులో నాకెందుకో ఫస్ట్ ఎప్పుడు బొమ్మరిల్లు వస్తుంది. నీ ఫేవరెట్ సినిమా ఏంటి అంటే, బికాస్ ఇంటర్లో ఎక్కువ అది చూశాను, అంటే కొత్త సినిమాలలో. పాత సినిమాల్లో ఐ హ్యావ్ ఎ లిస్ట్ అండి. ఐ లైక్ గండికోట రహస్యం, చిక్కుడు దొరకడు, పాతాళ భైరవి. ఐ యూస్ టు లైక్, నాకు ఎన్టీఆర్ గారు వస్తే పౌరాణికాలు ఇష్టం, సాంఘికాల వరకు వస్తే ఏఎన్ఆర్ గారు ఇష్టం. చదువుకున్నాం. పౌరాణికాలు ఇష్టపడతారా?
ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మేకింగ్ వరకు ఆర్ స్టోరీలోకి అయితే రామాయణం అందరికీ తెలిసిందే, కానీ కొన్ని కొన్ని బిట్స్ తీసుకుని ఆ చిన్న చిన్నవి చేస్తారు. కృష్ణ ఆంజనేయ యుద్ధం అని చెప్పి లిటిల్ బిట్స్ ఆఫ్ ఇట్, అలాంటివి నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. లైక్ ఒక చిన్న పార్ట్ తీసుకుని ఒక పెద్ద కథ చెప్తారు చూడండి, ఆ ఎండ్ ఇది గెస్ చేయలేం, కొంచెం వరకు ఇట్ విల్ బి ఎ లిటిల్ ఇంట్రెస్టింగ్. సో నాకు అట్లాంటివంటే ఎక్కువ ఇష్టం. పురాణాల మీద మనకున్న పర్సెప్షన్ని ఎన్టీఆర్ గారు మార్చారు. అంటే సో మెనీ క్యారెక్టర్స్ని ఆయన ప్లే చేయటం వల్ల మనకి దాని మీద ఉన్న ఒపీనియన్ మారింది. దానివీర సూరకర్ణ అవ్వచ్చు, ఆయన రావణాసురుడిగా ప్లే చేశాడు, కర్ణుడి పాత్రలు ప్లే చేశారు, చాలా ఎంగేజ్లోనే భీష్ముడి పాత్రలు ప్లే చేశారు. పురాణాలని ఆయన అవపాసన పట్టేశారు అంటారు. ఒక డైరెక్టర్గా మారినప్పుడు మీకు అలాంటివన్నీ గుర్తొస్తుండే మా కమింగ్ స్టోరీస్లో ఇలాంటి జోనర్ని ఎప్పుడైనా టచ్ చేద్దామని? యా ఉంటుందండి. వాటిని ఇంకా నేర్చుకోవాలి. లైక్ యూ నీడ్ టు డూ అ లిటిల్ మోర్ రీసెర్చ్. ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు చేసిన కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఆల్రెడీ రిటర్న్ బిలీవ్డ్ కాన్సెప్ట్స్ని మనం ఎలా పడితే అలా చేయలేం కదా. సో అలాంటివి టచ్ చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి మోర్ ఇంట్రెస్టింగ్. సో లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు అవన్నీ. సో అలాంటివి చేయాలని అందరికీ ఉంటుంది. నాకైతే ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి ఇంకా ఎక్కువ తెలుసుకొని కొత్తగా ఏదైనా వేరే యాంగిల్ నుంచి ఏమైనా కథ చెప్పొచ్చా అని అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. బొమ్మరిల్లు విషయానికి వస్తే అసలు ఇది బాధే కాదు అని అందరం నమ్మేసే పాయింట్లోంచి ఒక బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ని రేజ్ చేశారు. ఇదేం బాధ, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది కదా, హ్యాపీగా ఉండగా ఏంటి వీడి బాధ ఏంటి అని అనుకునే లైన్ అది. ఆయన కన్విన్స్ చేసిన విధానంతో అందరం అదొక క్లాసిక్ అయింది. నాకు బొమ్మరిల్లు మీకు చాలా ఇష్టం అంటున్నారు కాబట్టి మీకు అలా సెన్సిబుల్ ఎమోషన్స్ని డ్రైవ్ చేసే స్టోరీస్ అంటే ఇష్టపడతారు? నాకు కొంచెం ఐ బిలీవ్ దట్ ఒక సినిమా ఆర్ వెబ్ సిరీస్ ఆర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ వేర్ డూయింగ్, ఇట్ హ్యాస్ టు బి లేస్డ్ విత్ కామెడీ. థియేటర్కి వచ్చి ఐ బిలీవ్ దట్ జనాలు నవ్వుకుని బయటికి వెళ్ళాలి. at the same time there should be some sensibilities to the story. ఈ కథ మనం ఎందుకు చెప్తున్నాం అనే దానికి ఒక రీజన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. అసలు ఎందుకు ఈ కథ ఏం చెప్తున్నాం అలా మెసేజ్ చేసినాం అలా అని కాదు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కథలో ఒక మంచి కోర్ పాయింట్ ఉంటుంది, ఎందుకు చెప్తున్నాం ఈ కథ, ఇది ఒక చిన్న పర్పస్ ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్ కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక చిన్న సెన్సిబిలిటీ, ఒక పర్పస్, ఒక మీనింగ్ ఉండాలి కథకి అని. సో సేమ్ బొమ్మరిల్లో మీరు అన్నట్టు అది చాలా థిన్ లైన్. డైరెక్ట్గా ఒక ఫాదర్ ఒక కొడుకుని తిడుతూ ఉన్నాడు అని అంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, కాన్ఫ్లిక్ట్ ఏంటి, రిజల్యూషన్ ఏంటి అర్థమైపోతుంది. కానీ అందులో ఏంటంటే అతిగా ప్రేమించే ఫాదర్ సఫకేట్ అయ్యే సన్, ఆ టైంకి అది చాలా కొత్త ఫీలింగ్. రైటింగ్ దానిలో కూడా అంత ఈజీ కాదు కన్విన్స్ చేయడం. ఏమైందిరా నీకు ప్రాబ్లం, మీరు అన్నట్టు బిలీవబిలిటీ ఉండదు ఆడియన్కి, బాగానే ఉంది కదా ఏంటి అని. అంత థిన్ లైన్ని ఆయన అంత మంచిగా భాస్కర్ గారు మై గాడ్ కన్విన్స్ చేసి ఒక్కొక్క సీన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. యూ నెవర్ గెట్ బోర్డ్ అండ్ దెన్ యూ రిలేట్ సో మచ్. అమ్మాయినా అబ్బాయినా ఆ క్యారెక్టర్ చాలా రిలేట్ అవుతాం. వెరీ వెరీ సెన్సిబుల్ అండి. అట్లా అంటే ప్రతి సినిమాకి ఒక సెన్సిబిలిటీ ఉండాలి, ప్రతి స్టోరీకి ఒక సెన్సిబిలిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. రాకాస విషయానికి వచ్చేసరికి మాకు సర్ఫేస్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, గెటప్ శ్రీని గారు కనిపిస్తున్నారు, వాళ్ళు చేసే అల్లరి, ఆ వీరబాబు చేసే అమాయకత్వం లేకపోతే ఎడితనం, ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ బిట్వీన్ వీటన్నిటి మధ్య ఏదో ఒక ఎమోషన్ అయితే స్ట్రాంగ్గా సర్వ్ అవుతుందని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నిహార్ గారితో మాట్లాడిన తర్వాత కానీ మీతో మాట్లాడిన తర్వాత కానీ అనిపిస్తుంది. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ టెల్ దిస్ స్టోరీ? అండ్ ద మోటివ్ బిహైండ్ దిస్ ఇస్ టు ఆనెస్ట్లీ అనగనగా ఒక కథ, తాత ముత్తాతలు, ఫస్ట్ నాకు లైన్ స్టార్టింగ్ తాత ముత్తాతలు చెప్పే ఒక కథ, అలాంటివి చెప్దాం, ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అండ్ దెన్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో విట్లాచారి గారు లాంటి ఒక సెటప్ ఉంటుంది కదా, మన కథలు మన సెటప్, అట్లాంటివి చెప్దామని స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆబ్వియస్లీ నేను ఇందాక అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అండ్ సెన్సిబిలిటీస్ అన్నట్టు ఇంకా ఏముంటుంది అనేది థియేటర్స్లోనే చూడాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఐ థింక్ మీరు చాలా తొందరగా రిలీజ్ చేస్తారు. సో మీకు ఈ జర్నీ అనేది, ఈ జర్నీ అంటే ఫీచర్ ఫిల్మ్ జర్నీ మొదలెట్టిన తర్వాత వాట్ ఈస్ ద టఫ్ పార్ట్ అండి? టఫ్గా అనిపించిన పార్ట్ ఏంటి? టఫెస్ట్ పార్ట్ ఏంటండి, ఓటీటీస్ నేను చేసా ఆల్రెడీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని, దానికి ఐ వాజ్ ద క్రియేటర్ అండ్ రైటర్ ఫర్ దట్ స్టోరీ. బెంచ్ లైఫ్కి ఐ డైరెక్టెడ్ ఇట్, ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్షన్. సో రైటింగ్ పార్ట్లో ఈ కథ కన్విన్సింగ్గా ఎలా చెప్పాలి అట్లాంటివే ఉంటాయి. బట్ వెన్ వీఆర్ మేకింగ్ ఇట్ ఫీచర్ ఫిల్మ్కి వచ్చేప్పటికి ప్రొడ్యూసర్కి ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓటీటీస్లో అంత రిస్క్ ఉండదు. మనం ఇఫ్ ఎట్ ఆల్
మనం డెడ్ లైన్స్ క్రాస్ చేసి అనుకున్న టైంకి ఇవ్వకపోతే ఫైనాన్షియల్ లాసెస్ ఛాన్సెస్ తక్కువ. ఐఎమ్ షూర్ దట్ మా టీమ్ అండ్ మీ అండ్ వాట్ ఎవర్ టీమ్ వి పుట్ టుగెదర్ అది అయితే చేయలేం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీచర్ ఫిల్మ్ నాకు అన్న డైలీ బేసిస్ ప్రతిరోజు ఎక్కడ బడ్జెట్ దాటకూడదు, ఎక్కడ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం రాకుండా నా కంప్లీట్ నో దట్ ఈస్ ఎనీవేస్ దేర్, అది ప్రాబ్లం ఉండదు. నా వల్ల ఒక తప్పు జరిగి ఆర్ మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నా కి యునో విల్ రెడ్యూస్ ద ప్రొడ్యూసర్స్ బర్డన్ అ లిటిల్ అని చెప్పి. సో గ్లాడ్లీ నెట్ఫ్లిక్స్ ఆన్ బోర్డ్ రైట్ ఫ్రమ్ పిచ్ డెక్ మేము పంపించినప్పటి నుంచే నెట్ఫ్లిక్స్ ఆన్ బోర్డ్ అయింది. తర్వాత గ్రాడ్యువల్లీ జీ స్టూడియోస్ గేమ్ ఇన్. అప్పటికి కొంచెం నాకు ఓకే ఫైన్, మన పింక్ ఎలిఫెంట్కి మన వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అంటే అట్లీస్ట్ కొంచెం పర్సన్ సేఫ్ అనిపించింది. లేటర్ వెన్ వీఆర్ మేకింగ్ ఇట్ త్రూ అవుట్ మేకింగ్ ఏంటంటే ఒక హెడ్ మీద ఒక చిన్న ఉంటుంది రెస్పాన్సిబిలిటీ, అది ఒకటి డిఫరెంట్ అండి ఫీచర్ ఫిల్మ్స్కి ఒకటి, అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ, నా వరకు. డీలింగ్ విత్ బిగ్ సెట్స్ ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ క్వైట్ గుడ్, ఇట్స్ క్వైట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే రైట్ ఫ్రమ్ డే వన్ దే వాజ్ ఎ లిటిల్ ప్లానింగ్ అండి. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాస్లో విఎఫ్ఎక్స్ బేస్డ్ ఉన్నవి కొంచెం డిలేలు అవుతున్నాయి. కానీ మేము నేర్చుకుంది ఏంటంటే అలా కొంచెం డిలే అవ్వకుండా ఫాస్ట్గా ఎలా చేయగలుగుతామని చిన్న రీసెర్చ్ అయితే చేసాం, చిన్న వర్క్ చేసాం. అలాని గ్రేట్ వర్క్ అని నేను చెప్పట్లే, చిన్న హోమ్ అఫ్కోర్స్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం, వాళ్ళ వర్క్ పెద్దది, విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయాల్సిన వరల్డ్ పెద్దవి, అవన్నీ చాలా చాలా పెద్దవి. మా చిన్న కథలో ఏంటంటే డిలే అవ్వకుండా ఒక రిలీజ్ డేట్ ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు ఫాస్ట్గా చేయడానికి ఎలా అని చెప్పి ఒక చిన్న హోంవర్క్ చేసుకున్నాం. అందులో ఒక పార్ట్ ఈ సెట్స్ గురించి, అంటే రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ సెట్స్, డిజైనింగ్ దెమ్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ ప్లేస్, టేకింగ్ కేర్ దట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఈజ్ అగ్రియబుల్ అండ్ దెన్ టైంకి డెలివరీ అయ్యేటట్టు హోంవర్క్ అయితే చేసామండి. విఎఫ్ఎక్స్ మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి మనసా గారు, ఎందుకంటే చిన్న తేడా వచ్చినా అదే ట్రోల్ మెటీరియల్ అవుతుంది. అది ఉందా అసలు, ఆ భయం ఉందా? అంటే ఇది యా భయం అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చూసి నచ్చేసింది అని అంటే అందరికీ నచ్చాలని లేదు కదా. మా టీం హ్యాపీగా అయితే ఉన్నాం. వి పుట్ ఇన్ అవర్ హార్డ్ వర్క్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ టెక్నాలజీ అండి, అది మన చేతిలో ఉన్నది కాదు, ఆనెస్ట్గా చెప్తున్నా. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ సీజీ విఎఫ్ఎక్స్ బ్యాడ్గా చేద్దామని ఎవరు అనుకోరు. టైం దొరకాలి, బడ్జెట్ దొరకాలి, చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. రిలీజ్ డేట్ ప్రెషర్ అనే కాదు, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ కాంటెంట్. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు వస్తున్నాయంటే మీరు అన్నట్టు బడ్జెట్ ఉండాలి. సో అది ఎవరు కావాలని బ్యాడ్గా చెయ్యరు. దేర్స్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి, వాళ్ళు అక్కడ వర్క్ చేసినప్పుడు మనం విజన్ మనం డైరెక్టర్స్ రైటర్స్ ఏంటంటే మనం ఊహించేసుకుంటాం, చాలా ఈజీ ఊహించుకోవడం అనేది. కానీ అది అచీవ్ చేయడానికి ఆ మెషిన్స్ని యూజ్ చేసి వాళ్ళకి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఆన్ గ్రౌండ్, ఒక్కొక్క షాట్. సో మేమైతే మా చిన్న సినిమా మాకున్న పరిధిలో కొంచెం మంచిగా చేయాలని ట్రై చేసాం. హోప్ఫుల్లీ టీజర్ ట్రైలర్కి అయితే డీసెంట్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సేమ్ అది రెప్లికేట్ అవుతుంది సినిమాలో, ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమాలో ఉండే విఎఫ్ఎక్స్ కాంటెంట్ ఏదైతే ఉందో టీజర్ ట్రైలర్లో ముందే పెట్టేసుకున్నాం. సో హోప్ఫుల్లీ నచ్చుతుందని అనుకుంటున్నాం ఆడియన్స్. డెఫినెట్గా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాము. ప్రతి సినిమా మీద డైరెక్టర్ పర్సనాలిటీ ఒకటి ఇంపోజ్ అవుతూ ఉంటుంది. ఈ కథని మీరు కాకుండా ఇంకొకళ్ళు చెప్తే ఇది ఇలా ఉండదు. డైరెక్టర్ పర్సనాలిటీ కంపల్సరీ కథలో కనిపిస్తుంది. మీరు ఎక్కడెక్కడ కనిపిస్తారు ఈ కథలో? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను కొంచెం కనిపిస్తాను, బెంచ్ లైఫ్లో పూర్తిగా కనిపిస్తాను, క్లైమాక్స్ 5th ఎపిసోడ్లో. నా అంటే రాసుకుని తీసాక అర్థమైంది, ప్రాజెక్ట్ చేసినప్పుడు కాదు కానీ చేసేసాక డిస్కషన్స్లో ఒక డైరెక్టర్ మీరు అన్నట్టు పర్సనాలిటీ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. రాకాసాలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా అనుకున్నా, యుల్ సర్టెన్లీ సీ మీ, ఓకే మాన్సా ఈ సినిమా చేసింది కాబట్టి తన పర్సనాలిటీ ఉంది ఇందులో ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. అగైన్ మళ్ళీ సినిమా చూసి ఇఫ్ ఇట్ ఆల్ వి గెట్ టు టాక్ ఉంటుందండి ఖచ్చితంగా. రాకాస చూశాక ఓకే బికాజ్ ఈ అమ్మాయి ఈ సినిమా చేసింది కాబట్టి ఇలా ఉంది, అంటే రైటింగ్ అవ్వచ్చు, సెన్సిబిలిటీస్ అవ్వచ్చు, అవన్నీ ఇలా ఉన్నాయి అంటే నేను చెప్పలేకపోతున్నా, సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. ఖచ్చితంగా నా పర్సనల్
వాల్యూస్ అవ్వచ్చు, ఎథిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రతి డైరెక్టర్ పర్సనల్ ఎథిక్స్ ఇవన్నీ సినిమా మీద కనిపిస్తాయండి. సో ఇందులో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మాకు మీరు ఆన్ డయాస్ పరిచయం అయిన దగ్గర నుంచి త్రిబులేలో ఇప్పటి వరకు చూస్తుంటే ఎక్కడ కూడా మీ మాటలు ఎప్పుడు ఓవర్బోర్డ్ అవ్వవు. అంటే సినిమా మీద కాన్ఫిడెన్స్ పెంచుదామనో, అట్రాక్ట్ చేద్దామనో ఇలా చెప్పే తప్ప ఆడియన్స్కి రీచ్ అవ్వట్లేదన్న ఈ భయాలు లేకుండా మెయింటైన్ యువర్ పర్సనాలిటీ యాజ్ రియల్. దిస్ ఈజ్ గుడ్ అండి. ఇది మాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో మాకేమనిపిస్తుంది అంటే, సరే సినిమా మాట్లాడుతుంది, సినిమా గురించి ఎంతవరకు చెప్పాలో ఎంత నమ్మారో అంతే చెప్తున్నారు. అంటే ఎక్కడా కూడా దీన్ని ఏదో కోళ్ళ పందెంలో కోళ్ళగా ట్రీట్ చేయట్లా. సో మేము రేస్లో వదిలేస్తున్నాము, ఇది గెలిచేస్తున్నామని లేదు. కానీ మంచి సినిమా చేసాము, అది 100% ఆడియన్స్కి నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలానే ఉంటారా మీరు? అంతేనండి. అంటే ఇంతేనండి. నేను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా అని చెప్పి, లేనిది కూడా ఉన్నట్టు చెప్పడం వినటం అలవాటైపోయింది మేడం మాకు. లేదండి. ఏంటి ఇంత చెప్పారు, సినిమా ఏం లేదు కదా అని అనుకున్న సందర్భాలు మేము ఎవ్రీ ఫ్రైడే చాలా సందర్భాలు ఫేస్ చేస్తుంటాం. సో ఐ డోంట్ నో అండి, నేను ఏ పని చేసినా ఒక చిన్న భయం ఉంటుంది. భయం యాజ్ ఇన్ నచ్చుతుందా, నచ్చాలి అనే ఒక ఇది ఉంటుంది. సో ఏమో అండి, ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. సో గుడ్ అండి. మీకు ఈ అటెన్షన్ ఏమన్నా అంటే ఏదన్నా ఎలా తీసుకుంటున్నారు దీన్ని? అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే ఇప్పుడు శాలిని గారితో వాట్సాప్ చాలా మంది చేస్తుంటారు, మా వాళ్ళందరూ సరదాగా చేస్తుంటారండి. నువ్వు హీరోయిన్ ఏంటి, ఫేస్ చూసుకున్నావా పొద్దున్నే, ఇట్లా సరదాగా ఉంటారు. కానీ అది నాకు అంటే శ్యామ్లీ గారితో కంపేర్ చేస్తున్నారనో అట్లా అంత ఇదేం లేదు. కానీ ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ దట్ మన వర్క్ రీచ్ అవుతుంది పీపుల్లోకి. దేర్ లుకింగ్ ఎట్ అస్. శ్యామ్లీ గారితో కంపేర్ చేస్తుంది ఎక్కడ స్టార్ట్ అయిందండి ఈ రాకాస ప్రమోషన్స్? తెలీదండి, నాకు సర్ప్రైజ్గానే ఉంది. అది మేబీ బికాస్ ఆఫ్ ద గ్లాసెస్ ఐ వేర్. వైలో తన లుక్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఆవిడ కూడా అక్కడ మీరు అన్నట్టు సంధ్య క్యారెక్టర్ చాలా లిమిటెడ్గా మాట్లాడుతూ ఉంటుంది మొహమాటంతో. నేను ఎక్కువ మొహమాటంతో మాట్లాడుతూ ఉంటాను. సో మేబీ ఐ టచ్. బట్ ఇట్స్ గుడ్ అండి, బికాజ్ రాకాస ఈజ్ ఇన్ లైమ్ లైట్. ఫర్ అస్ రాకాస ఈజ్ ఇన్ లైమ్ లైట్. ఏదో రూపంలో రాకాస గురించి అంటే రాకాస ఈవెంట్స్ చూసో ప్రమోషన్స్ చూస్తేనే నేను కానీ సంగీత్ కానీ మేమందరం కనిపిస్తున్నాం కదా. సో ఐఎమ్ హ్యాపీ దట్ రాకాస ఈజ్ ఇన్ లైమ్ లైట్. అండ్ నన్ను కొంతమంది ఆబ్వియస్లీ అండి ప్రతి దాంట్లో కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి మనం నచ్చం. అలా కూడా అక్కడ ఎవరైనా ఫ్యామిలీతో కంపేర్ చేస్తే అలా ఏం లేదని ఇంకొకరు అంటారు. సో ఐ జస్ట్ హోప్ దట్ అందరూ సినిమా చూసి దే లైక్ మై వర్క్. నా సినిమా నచ్చుతుంది, ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్ చేసాం, నాకు చాలా ఇష్టమైన కథ. లైక్ అందరికీ ఆ చిన్న ఇది ఉండదండి, లక్క దేవుడు ఇచ్చే ఒక చిన్న అదృష్టం ఉంటుంది కదా. 4-5 కథలు రాసుకుంటాం, అందులో సరే కొన్ని సరే ఈ కథ పక్కన పెట్టి సరే ఈ కథ చేస్తామని ఉంటుంది. కానీ నాకు అలా అవ్వలే, టచ్ వుడ్. నేను ఈ కథ చేద్దాం ఫస్ట్ అని అనుకున్నా, అదే చేశా. సో ఐ జస్ట్ హోప్ దట్ పీపుల్ విల్ సీ అండ్ లైక్ ఇట్, టచ్ వుడ్ అంటే. ఇఫ్ నాట్ పింక్ ఎలిఫెంట్ మీ కెరీర్ ఇంత స్మూత్గా ఉండేదా? అఫ్కోర్స్ లేదండి, అఫ్కోర్స్ టచ్ వుడ్ అస్సలు కాదు. నాకు అగైన్ ఎలా అయిందో కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. సిద్ధార్థ్ భయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రభాస్ గారి కజిన్ అనమాట. ఆయన ఫస్ట్ మా షార్ట్ ఫిల్మ్స్ చూసి మమ్మల్ని పిలిచారు, మహేష్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే. త్రూ హిమ్ వీ మెట్ నిహారిక గారు. అప్పుడు మ్యాడ్ హౌస్ అని చెప్పి ఆవిడ అది చేద్దామని చెప్పి అనుకున్నారు. చాలా చిన్న బడ్జెట్, ఇదే ఒకటే రూమ్ ఉంటుంది, ఒక చిన్న అపార్ట్మెంట్లో. వి జస్ట్ షార్ట్ ఇట్, సిట్ కామ్ లాగా చిన్న ట్రై చేసాం. ఇట్ కేమ్ అవుట్ గుడ్. మేము ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాం, బికాస్ దట్ వాజ్ అవర్ వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ స్క్రిప్ట్ కదా. నేను అవచ్చు, మహేష్ అవ్వచ్చు. అది Season 2 కూడా రాసుకున్నాం. Season 1 కంటే Season 2 చాలా నచ్చింది మాకు, కానీ somehow it didn't happen. సో నిహారిక గారు పింక్ లేకపోయి ఉంటే మాత్రం ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ ఏమోనండి. బికాస్ అక్కడి నుంచి మ్యాడ్ హౌస్ నుంచి స్టార్ట్ అయినాక నేను మహేష్ సెటిల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. మేము ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్గా కానీ ఎక్కడన్నా కష్టపడతారు చాలా కదా, ట్రై చేస్తారు అండ్ ఆల్ దాట్. అలా చేయకుండానే మేము ఒక ఫీచర్ ఫిల్మ్ చేయగలిగాము అని అంటే ఆనెస్ట్లీ అది జస్ట్ నిహారిక గారి వల్ల జరిగిందండి, అంతే. ఎందుకంటే మ్యాడ్ హౌస్ అనేది యూట్యూబ్కి చేసాం, అదంతా వర్కౌట్ అవ్వలే ఆనెస్ట్లీ. ఎవరికైతే ఆ జానర్ నచ్చింది, బట్ దెన్ షీ టుక్ అస్ టు ఆహా.
షీ టుకస్ టు Z5, మీరు రాయండి, మీకు పొటెన్షియల్ ఉంది. ఎప్పుడైనా ఒక హిట్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారండి, ఒక మంచి వర్క్ ఇస్తే మళ్ళీ తీసుకొస్తారు. ఆవిడ షీ జస్ట్ బిలీవ్ దట్ ఇట్స్ మంచి వర్క్. ఆవిడకి కమర్షియల్గా మనీ రాకపోయింది, షీ టుకస్ బ్యాక్, షీ టుకస్ టు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ Z5కి పట్టుకెళ్తే, అండ్ దెన్ వీ క్రాక్డ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో ఆబ్వియస్లీ మహేష్ ఆర్ మేము ఇద్దరం కలిసి వచ్చాం నిహారిక గారి వల్ల. అది పింక్ కాకపోయిన ఉంటే జర్నీ వుడ్ హ్యావ్ బిన్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ వన్. సో రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఉండే ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో ఉంటుందండి. ఆ రిజల్ట్స్ ఓరియంటేషన్ కాకుండా టాలెంట్ని బ్యాక్ ఎండ్ చేసి నిలబట్టడం అనేది రేర్ క్వాలిటీ. సో అది పింక్ హెల్పెంట్ అందులో చాలా ఫార్వర్డ్గా ఉంటుంది. సో మీకు ఈ జర్నీలో అంటే మహేష్ అనేది మీకు క్రియేటివ్ సపోర్ట్ సిస్టమ్ అండి. మేమిద్దరం ఏం రాసినా కలిసి రాస్తాం. మేమిద్దరం ఇంటర్ నుంచి క్లాస్మేట్స్. అందుకే ఎవరో ఇంటర్వ్యూలో ఎవడరా ఈ మహేష్ మాట్లాడితే మహేష్ అంటుందని. సో ఇట్స్ లైక్ మేము ఇంటర్నెట్ చిన్న అంటే ఇట్స్ ఎ డ్రీమ్, షేర్ డ్రీమ్ అండి. అది కలిసి ఒకటి అనుకుంటాం కదా, నేను డైరెక్టర్ అవుతాను, నువ్వు డైరెక్టర్ అంటే డైరెక్టర్స్ అంటే ఇంటర్లో మేము క్లాస్మేట్స్ అయ్యాక వీ వెంట్ సెపరేట్ వేస్. నేను ఇంజనీరింగ్ ఎక్కడో చేస్తే వాడు ఎక్కడో చేశాడు. మళ్ళీ కలిసినప్పుడు నేను అక్కడ షార్ట్ ఫిల్మ్ చేస్తుండే, తిని అక్కడ షార్ట్ ఫిల్మ్ చేస్తుండే. సో అనుకోకుండా మళ్ళీ కలిసినప్పుడు ఆఫ్టర్ నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు ఏంటి అన్న కాన్వర్జేషన్స్తో మళ్ళీ కలిసాం, యునో, అండ్ దెన్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నౌ, వీ రైట్ టుగెదర్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక డైరెక్టర్ కూడా అంత ఈజీ కాదండి. మీరు మన జనాభా ఎంత 100 కోట్ల మంది, సారీ ఇప్పుడు నువ్వు నాకు నచ్చేవాళ్ళ కామెడీ చేస్తానేమో నెంబర్స్ తెలియక, బట్ 100 కోట్ల మంది వాట్ ఎవర్ 10 కోట్ల మంది ఆంధ్ర తెలుగు పీపుల్ అనుకుంటే ఎంతమంది డైరెక్టర్స్ ఉంటారు? 50 మంది కూడా ఉండరేమో. అందులో అమ్మాయిలు ఇంకా చాలా తక్కువ, 5 ఉన్నారా 6 ఉన్నారా. సో దానికి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ జర్నీ చాలా డిఫికల్ట్ అండి. వీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, మీ అండ్ మహేష్. దానికి మేము ఇద్దరమే ఉన్నాం ఒకరికొకరు, లైక్ లేదు చేద్దామని. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కీప్ మెన్షనింగ్ హిమ్ అండ్ వీ రైట్ టుగెదర్. ఏ కదన్నా ఇద్దరం కలిసి రాస్తాం. సో సమ్హౌ వీ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్. రైటింగ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఫన్ కావాలనుకుంటే వేరే రైటర్కి అక్కడ సీరియస్ కావాలనిపించవచ్చు, చాలా కాన్ఫ్లిక్టింగ్ ఉంటాయి అట్లాంటివి. బట్ మీ అండ్ మహేష్ వీఆర్ ఆల్మోస్ట్ 90% ఆన్ ద సేమ్ పేజ్. సో యా, హీఈస్ మై క్రియేటివ్ సపోర్ట్ అండ్ ఆల్సో ఇన్ లైఫ్ ఆల్సో ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఐ హ్యావ్. సో మీకు ఒక ఫిమేల్ డైరెక్టర్స్లో ఎవరంటే ఇష్టం అండి? ఐ లైక్ సుధా కొంగ్రా గారు అండి. ఐ ఆల్సో లైక్ విజయ నిర్మల గారు. ఐ లైక్ నందిని రెడ్డి గారు. చెప్పే కదండి చాలా డిఫికల్ట్ జర్నీ. మేము చూసినప్పుడు టాక్సిక్ రిలీజ్ అయినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. గీతు గారు ఎగ్జాక్ట్లీ అంటే వేరే వాళ్ళు చేస్తే అంత ఆశ్చర్యపోం మనం. అవును, గీతు మోహన్ దాస్ అని కార్డు పడ్డాక ఆశ్చర్యపోయాం. ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ చాయిస్ అండి. అబ్బాయి అమ్మాయి ఏం లేదు. ఆవిడ కథ అలా చెప్దాం అనుకున్నారు, ఆవిడ చెప్తారు. అండ్ షీ హ్యాస్ లైక్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే వాట్ దే వాంట్. అంటే అఫ్కోర్స్ మన లిమిటేషన్స్ దాటకుండా ఆవిడ అలా చెప్దామని అనుకున్నారు కదా, మరి ఎలా చెప్పారో మనం చూడాలి. టాక్సిక్ సినిమా రిలీజ్ అయ్యాక జెండర్ బేసిస్ మీద అయితే ఎవరు జడ్జ్ చేయట్లేదండి ఈ మధ్య. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ జెండర్ బేస్ మీద జడ్జ్ అయిపోయినా ఒక స్క్రిప్ట్ ఫిమేల్ డైరెక్టర్కి వెళ్ళిన తర్వాత దాని స్వరూపం మారు, చాలా సెన్సిబిలిటీస్ యాడ్ అవుతాయి, చాలా అనవసరం లేని కట్ అవుతాయి. ఎందుకంటే మీ పర్సెప్షన్ వేరు కదా, మీరు కథను చూసి బయాలజికల్లీ వేర్ వైడ్ డిఫరెంట్. సో ఆ సెన్సిబిలిటీస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంట్లో మనం చూస్తే అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు. మనం లైవ్గా చూసుకున్నప్పుడు అంటే అమ్మ నాన్నతో పెరిగిన పిల్లలు ఒకలా ఉంటారు, ఎగ్జాక్ట్లీ అమ్మ మాత్రమే పెంచిన పిల్లలు ఇంకోలా. అవును, ఒక ఆబ్వియస్లీ అండి అది కూడా ఉంటుంది. ఒక విషయం చెప్పాలి అంటే అమ్మ ఒకలా చెప్తుంది, నాన్న ఒకలా చెప్తారు. ద పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్. అట్లానే ఇక్కడ డైరెక్టర్లు కూడా అలానే జెండర్ బేసిస్ అనేది థర్డ్ పాయింట్ వ్యూ అండి. అది మనం ఎలా చూస్తున్నాం, ఈ సినిమా అమ్మాయి చేసింది అబ్బాయి చేసింది, కానీ ఆ కాన్సెప్ట్ చూసేది యూ కాంట్ లీవ్ యువర్ జెండర్ యాజ్ అ పర్సన్. నేను ఇప్పుడు అమ్మాయి సెన్సిబిలిటీస్ నేను గ్రో అప్ అయ్యేది అవన్నీ దేవుడు ఇచ్చిన వైరింగ్ ఏదైతే ఉందో అవి వదిలేలేం. సో దట్ వుడ్ ఆబ్వియస్లీ బి డిఫరెంట్. జనరల్గా ఒక ఫిమేల్ డైరెక్టర్ అంటే ఒక టామ్ బాయ్ పర్సనాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. గ్లాడ్ మీరు అలా లేరు. యా, ఈవెన్ ఐ వాజ్ లైక్ దట్. అంటే నాకు అది జోయా అఖ్తర్ గారు కానీ మేఘనా గుల్జార్ గారు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో కొంత ఫంకీనెస్ కనిపిస్తుంది. అదేనండి, నాకు ముందు నుంచి అదొకటి ఉండింది. ఏంటి అని అంటే పవర్ డ్రెస్సింగ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ పెట్టారు. పవర్ డ్రెస్సింగ్, ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్, మేకింగ్ విమెన్ లుక్ లైక్ మెన్ ఇన్ ద ఫీల్డ్. సో అమ్మాయిలు అబ్బాయిలా మారితే కానీ ఇలా చేయలేరు అని ఉండేది. సో రైట్ ఫ్రమ్ డే వన్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ బీ యాజ్ ఫెమినైన్ యాజ్ పాసిబుల్.
నేను ఎంత ఫెమినిటీ ఉండాలో అంత ఫెమినిటీ ఉంటాను. స్ట్రాంగ్గా ఉండటానికి డ్రెస్కు సంబంధం ఏంటండి? మీరు మాకు ఇందాక విజయ్ పొలాకి గారు చెప్పినా లేకపోతే సంగీత్ చెప్పినా కూడా సెట్ కంట్రోల్లో పెట్టేసుకుంటుంది, సెట్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే అరవటం వల్ల లేకపోతే గట్టిగా మాట్లాడటం వల్ల లేదా తిట్టడం వల్ల కంట్రోల్లోకి రాదనే విషయాన్ని చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఇక్కడ ఇలా మాట్లాడితే కానీ పనులు గట్టిగా అరిస్తే కానీ వాళ్ళు వినరు. ఇలా ఒక స్టీరియోటైప్ అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసి మీ సెట్ వీటన్నిటికీ చాలా భిన్నంగా ఉంటుంది. మేబీ అండి, యా. అంటే అరిచి పని చేయించుకోవాల్సినంత అవసరం పడలేదు ఎప్పుడు, బికాజ్ నేను బెంచ్ లైఫ్ చేసిన టీం అంతా అక్కడ దిగారు మళ్ళీ. బట్ దెన్ అగైన్ కొన్ని ఉంటాయండి ఆబ్వియస్లీ. అబ్బాయి చెప్తే ఒక వాళ్ళు రియాక్షన్ వేరే ఉంటుంది, అమ్మాయి చెప్తే వేరే ఉంటుంది. సో ఐ మేడ్ షూర్ దట్ మనం ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మన పని మనం చేయించుకుందాం. దానికి ఒక 3 సార్లు చెప్పాలి, 4ఓసారి అరవాలనిపిస్తుంది, పెద్దని కంట్రోల్ చేసుకొని ఓపిక్గా 7ఓసారి 8ఓసారి చెప్తే వాళ్ళే పని చేసేస్తారని. సో ఓకే, ఈ పవర్ డ్రెస్సింగ్ కాన్సెప్ట్ని మీరు బ్రేక్ చేశారు. యా, ఐ వాంటెడ్ టు బ్రేక్ అండి. ఎందుకంటే అమ్మాయిలకి మేము అబ్బాయిలా ఉంటేనే ఈ పని చేయగలుగుతాం అన్న ఇది ఉండకూడదు. అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని అంటే షర్ట్స్ వేసుకోవాలి, ప్యాంట్స్ వేసుకోవాలి అంటే వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది. అగైన్ ఇట్స్ యువర్ కాల్. నువ్వు అంటే నువ్వు వేసుకోవాలనుకుంటే నువ్వు షర్ట్స్ వేసుకో, వద్దు అని అనుకుంటే వేసుకోవద్దు, అంతే తప్ప ఎవరో రూల్ పెట్టారనో చేయాలనో చేయక్కర్లే. నేను కూడా షర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటా షూట్ అప్పుడు, బికాజ్ ఇట్స్ కంఫర్ట్. పరిగెడతామండి చాలా, అసలు బురదలోకి దిగుతాం, ముళ్ళల్లోకి దిగుతాం, పరిగెడుతుంటాం. రాత్రి డైలీ ఒక కంటిన్యూస్గా 16 hours నించునే ఉంటాం. మేము కంటిన్యూస్గా 24 hour కాల్ షీట్స్ చేసాం. పొద్దున్న 6కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 దాకా సెట్లోంచి బయటికి రాము. అప్పుడు నీకు ఏది నచ్చితే నువ్వు అది వేసుకో, కానీ డోంట్ మేక్ ఇట్ లైక్ పవర్ ఉండాలి అంటే యూ షుడ్ లుక్ లైక్ మ్యాన్. అబ్బాయిలు కూడా అమ్మాయిలా ఉండాలి అనేమి ఉండొద్దు, ఎవరికి ఏది కావాలంటే అది వేసుకోండి అంతే. ఈ లైఫ్ స్టైల్ మీకు ఎంత బాగా అడాప్ట్ అయిందండి? అంటే సినిమా ప్రపంచంలో లైఫ్ స్టైల్ అనేది సడన్గా ఖాళీ అయిపోతాం, సడన్గా విపరీతమైన పని ఉంటుంది ఒక 3 months, ఆ తర్వాత 6 months చాలా లీజర్గా ఉంటాం. అంటే లైఫ్ స్టైల్ అనేది ఒకలా ఉండదు కదా. సో వీటికి అంతేనండి, ఇంకా ఇట్ కమ్స్ విత్ ఎ కాస్ట్. మనకి నచ్చింది చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు నాకు నిన్న రాత్రి 2 o'clock 3 o'clock షో చూసాం నేను నిహారిక్ గారు, అయిపోయింది ఇంకా సినిమా ఇచ్చేసాను అని ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ అక్కడ నుంచి అట్లా మెల్లిగా మెట్లు దిక్కుంటూ వచ్చి కారు దాకా వచ్చా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, నిన్నటి వరకు అంటే ఇంటికి వెళ్ళి ఇచ్చేయాలి. ఓకే, ఇప్పుడు కథ రాయాలి. నాకు బెంచ్ లైఫ్కి అదే ఉండిందండి. బెంచ్ లైఫ్ నేను September 24 రిలీజ్ అయితే October 24కి నాకు సంగీత్ వాజ్ ఆన్ బోర్డ్. బికాజ్ నాకు అక్కడ 3 months ముందు టెన్షన్ స్టార్ట్ అయింది, కథ రాసుకోవాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని. అండ్ దెన్ రాకాస క్రాక్ అయింది. అది ఉంటుందండి. అది సినిమా 100 కోట్లు కొట్టినా, ఎవరికైనా డైరెక్టర్కి 1000 కోట్లు కొట్టినా, ఎంత పెద్ద సినిమా చేసినా కూడా అది అయిపోయాక నెక్స్ట్ ఏంటి, ఆ క్వశ్చన్ ఈస్ దేర్. చెప్పండి దానికి ఆన్సర్. ఇంకంతేనండి, యూ జస్ట్ హ్యావ్ టు ఫేస్ ఇట్, దట్స్ ఆల్. మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓ దానికా ఉన్నాయి స్టోరీస్, హోప్ఫుల్లీ పిక్ చేశారా? ఉందండి. అగైన్ ఐ వాంట్ టు డూ మళ్ళీ మంచి ఒక ఫ్యాంటసీ కామెడీ అలాంటివి ఉన్నాయి చాలా. నేను కొంచెం కథలు ఎక్కువ రాసుకుంటా, ఖాళీగా ఉంటాం కదా ప్రాజెక్ట్ మధ్యలో. సో ఇంకేం చేయమండి బేసిక్గా. దర్ ఇస్ నథింగ్ దట్ వీ డూ. 90s kids కదా మేమందరం. సో పబ్ కల్చర్స్, బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్ మనకు అవన్నీ తక్కువ బాగా. సో ఎక్కువ రాసుకుంటా కాబట్టి ఐ డూ హ్యావ్ certain genres that I like to explore, I would like to explore. So hopefully రాకస తర్వాత మంచి స్టోరీ. సినిమాకి మధ్య అంటే వెంటనే ప్రాజెక్ట్ చేయాలని అలా, అంటే సినిమా అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, సో మళ్ళీ నెక్స్ట్ ఒక 3-4 monthsలో ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాలని ఆ హరీలో ఏమైనా ఉన్నారా? రూల్ ఏం లేదండి, కాకపోతే అంటే హౌ యూ ప్లానింగ్? అందరు డైరెక్టర్స్కి అట్లే ఉండదు, కానీ నాకు ఉంటుంది ఆ యాంగ్జైటీ, ఎందుకో తెలీదు. మేబీ బికాజ్ చాలా స్ట్రగుల్ తర్వాత మేము క్రాక్ చేయగలిగాం. చాలా వెయిటింగ్ తర్వాత వచ్చింది కదా, ఆల్మోస్ట్ డెకేడ్ అండి, ఆల్మోస్ట్ 10-12 years తర్వాత డ్రీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫ్రమ్ ద టైమ్ వి డిడ్ దట్. సో దానివల్ల మేబీ నాకు కొంచెం లేదు చేసేయాలని ఒక తపన ఉంటుంది. కంపారిటివ్లీ అదర్ డైరెక్టర్స్కి అంత డిపెండ్స్ అండి. మహేష్ ఏంటంటే ఒక స్టోరీ పట్టుకొని దాన్ని చెక్కాలనుకుంటాడు, దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి అని నేను అనుకుంటాను. బట్ ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా మైండ్లో ఇంకొక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఐ హ్యావ్ దట్. ఐ జస్ట్ హోప్ మా వాళ్ళు అందరూ అంటారు రిలాక్స్ కాసేపు,
అది అంత టెన్షన్ తీసుకోక రిలాక్స్ అవ్వంటారు కానీ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ అండి. ఇన్బిల్ట్. మేబీ అంటే పర్సనాలిటీస్ డిఫరెంట్ కదా, నాకు అట్లా నేను మోటివేట్ చేసుకుంటే కానీ లేజీ అయిపోకుండా ఐ వుడ్ బీ ఇన్ ట్రాక్ అట్లా అని. వాట్ ఈస్ సంగీత్ టు యూ అండి? సంగీత్ ఇస్ ఫ్యామిలీ అండి. హీస్ లైక్ మై సన్ నౌ. ఎందుకంటే నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినప్పుడు లిటిల్ బ్రదర్ అనుకునేదాన్ని. హీఈస్ వెరీ మరీ సన్నగా పొడుగ్గా. అవును అవును, వెరీ వెరీ సంగీత్ హ్యాస్ అ గ్రేట్ పర్సనాలిటీ అండి. హీస్ సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అపార్ట్ ఫ్రమ్ ద గ్రేట్ పర్ఫార్మర్ యు నో బిహైండ్ ద సీన్, బికాస్ he was raised by a single mother, he respects women a lot, he respects everyone a lot. నేను ఎప్పుడు తను రూడ్గా ఉండడం కానీ ఎవరితో ఎప్పుడు చూడలే. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న మనిషి. అందరి కష్టం అర్థమవుతుంది, కథ అర్థమవుతుంది, సెన్సిబిలిటీస్ అర్థమవుతాయి. సో ఫర్ మీ సంగీత్ ఈజ్ ఫ్యామిలీ అండి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఆనెస్ట్లీ వీ ఆల్ స్టార్టెడ్ టుగెదర్. నేను వచ్చు మహేష్ సంగీత్ ఆ ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అండ్ వీ యూస్ టు డ్రీమ్ బిగ్, సినిమాలు చేయాలి అని. అండ్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ లైక్ టుగెదర్ క్యుములేటివ్లీ వీఆర్ 10 projects ప్లస్. ఈ గ్యాప్లో అన్ని ప్రాజెక్ట్స్ చేసాం మేమందరం. సో మ్యాడ్ అనేది మేము మాకుండేది ఎవరు ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్తారని. సంగీత్ ఆబ్వియస్లీ వెంట్. మ్యాథ్స్ కూడా అంత పెద్ద హిట్ అయినా కూడా హీ నెవర్ ఫర్గాట్ హిస్ గ్రౌండ్, నన్ను కానీ మహేష్ని కానీ ఆనెస్ట్లీ. సో యా, ఏదో కాంబినేషన్ సెట్ చేద్దామని ట్రై చేయలేదు, అలానే మమ్మల్ని మర్చిపోలేదు. యూనో వీ విల్ ఆల్వేస్ ఇన్ టచ్. ఎప్పుడు మేము తను షూటింగ్లో ఉండే మేము వేరే ప్రాజెక్ట్స్ చేస్తుండే, ఎవ్రీ టైమ్ హిల్ కాల్, హిల్ టేక్ టైమ్, హిల్ మీట్. తను ఎంత ఇదిలో ఉన్నా కూడా. సో ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు ఏంటంటే మేము మేబీ ఆల్మోస్ట్ పరిచయం ఒక 5-6 ఏళ్ళు అవుతుంది కదా, నాకు కొడుకులో అనిపిస్తాడు సంగీతం. నేను ఆ చున్నీది కూడా హీస్ లైక్ మై అంటే అందులో మీ ఎఫెక్షన్ తెలిసిందండి. అవునవును, ఆబ్వియస్లీ. అది తన షర్ట్ సిల్క్ లా ఉంది కదా, సంథింగ్ ఏదో రఫ్ మెటీరియల్ ఉంది, యూ కాంట్ వైప్ యువర్ గ్లాసెస్ విత్ ఇట్. నా దుప్పట్ట కూడా అదే ఉంది. సో నా డ్రెస్ కొంచెం స్మూత్గా ఉంది కాబట్టి ఐ గేవ్ ఇట్ టు హిమ్. అందులో ఉంది, అసలు ఎప్పుడు సంగీత్ మా ఇంట్లోనే ఉంటాడు. ఈ రాకాస త్రూ అవుట్ రాకాస ఈ వాజ్ దేర్. నా ప్రతి బర్త్డేకి సంగీత్ వస్తాడు 12 o'clock కేక్ పట్టుకొని. సో ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. నాకు ఒకవేళ నాకు పిల్లలు వచ్చి కొడుకు కావాలంటే సంగీత్ లాంటి సన్ కావాలి. డీడీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది సంగీత్లో? డీడీ ఉంటాడు అసలు సంగీత్? ఇది క్వశ్చన్ అడిగారండి. మీకు డీడీ ఈజ్ హైలీ రిలేటబుల్. ఎందుకు? ఆల్సో బికాజ్ ఆడియన్స్ డోంట్ నో సంగీత్ ఇన్ పర్సన్. డీడీ అవ్వచ్చు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అవ్వచ్చు, రాకాసాలో వీరు అవ్వచ్చు, ఇన్ని అన్నిట్లో సంగీత్ ఉంటాడు. డీడీ వీరబాబులో ఉండడు. కానీ మీకు చిన్న సిమిలారిటీస్ ఒకవేళ కనిపించినా కూడా దట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ సంగీత్. బట్ ఆనెస్ట్లీ సంగీత్ కథ చూస్ చేసుకుంటాడండి, విచ్ ఇస్ లైక్ అంటే అట్లీస్ట్ ఓకే ఇది 3rd సినిమానే, బట్ దెన్ ఐ అండర్స్టాండ్ హిస్ థాట్ ప్రాసెస్, ఎలా చూస్తున్నాడు సినిమాని అని చెప్పి. సో హీ ట్రైస్ టు మేక్ ఇట్ డిఫరెంట్. తను వాడే స్లాంగ్లో అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఒక చిన్న ఫ్యామిలీస్లో తెలంగాణ పడింది, మ్యాడ్లో కూడా చిన్న తెలంగాణ టచ్ ఉంటుంది. సి హీ వాంటెడ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దట్. ఆనెస్ట్లీ హీఈస్ అ వెరీ కాన్షియస్ యాక్టర్, వెరీ స్మార్ట్ యాక్టర్. సో వీరబాబులో డీడీ కనిపించడు, చిన్న చిన్న షేడ్స్ వచ్చినా కూడా అది సంగీత్ అవుతాడు, కానీ డీడీ కాదు. డీడీ కనిపించకపోవటమే మీ సక్సెస్ అంటే. హోప్ఫుల్లీ అట్లీస్ట్ మనకి టీజర్ ట్రైలర్లో అయితే కింద ఎక్కడ కామెంట్స్ అయితే రాలేదు. మేము కూడా చూసాము, కానీ ఎక్కడ కనిపించట్లేదు. అదే ఫ్రెష్గా ఉంటుంది. డీడీని తీసుకొచ్చి ఇంకొక ప్రపంచంలో పెడితే అది పెద్ద ఫ్రెష్ అని ట్రైలర్ వరకు అని బాగుంటుందేమో కానీ లేటర్ అని మళ్ళీ అలవాటైన క్యారెక్టరే కదా అనిపిస్తుంది. చూడాలండి. ఐ హోప్ దట్ వీ బ్రోక్ ఇట్. బట్ ఏమో అలా అయితే మేము కాన్షియస్గా అయితే పని చేయలేదు డీడీని బ్రేక్ చేయాలి అని అయితే, బికాస్ డీడీ ఇస్ వెరీ ఫేమస్. డీడీ అన్న అంటున్నారు అందరూ. బట్ లెట్స్ ఈ సినిమా చూసాక కథలో అయితే కూర్చుంటారు పీపుల్. కథ నుంచి బ్రేక్ అవే అయిపోయి అరే వీ డీడీ అని అయితే రాదు అని నేను అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ ఏమంటారు అంటే. శ్రీను కూడా బ్రేక్ కావాలనిపిస్తుంది. నేను గెటప్ శ్రీను అని అనలేకపోయాను, ఎందుకంటే శ్రీను చాలా మంచి ఆర్టిస్ట్. సో జబర్దస్త్లో ఎక్కువ గెటప్లు ఇవ్వటం వల్ల తనకు ట్యాగ్ లైన్ వచ్చేసింది. కానీ శ్రీనుకి చాలా స్టాండ్అవుట్ అవుతాడు ఈ సినిమాతో అనిపిస్తుంది. శ్రీను సారా హోప్ఫుల్లీ అండి. స్టాండ్అవుట్ అయ్యేంత క్యారెక్టర్ నేను రాయలేకపోయినేమో ఆయన టాలెంట్ని యూస్ చేసుకునేంత. బట్ హోప్ఫుల్లీ పీపుల్ విల్ లైక్ హిమ్ అంతే. కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుందండి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీగా మేము ట్రై చేసాం. ఇట్స్ వెరీ గుడ్. మేము రాసుకున్నప్పుడే సీను సార్ అవ్వచ్చు, బ్రహ్మాజీ గారికి, తనకల్ బర్ని గారికి అది క్యారెక్టర్స్ రాసేసుకుంటూ ఉంటాం, మా ఫేవరెట్ యాక్టర్స్ అందరినీ. సో మీకే ఒక టీం
తయారైంది, వాళ్ళనే అటు ఇటు మారుస్తూ చాలా ఇప్పుడు కథలు మహేష్ చెప్పచ్చు. ఇట్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. అవును. అందులో గెటప్ సీన్ గారు ఉంటారు, బ్రహ్మాజీ గారు ఉంటారు, అందరూ ఉంటారు. సో వాడు నా సెట్కి వచ్చాడు డేట్ల కోసం. ఎందుకురా వచ్చానంటే నాకు బ్రహ్మాజీ గారు డేట్ కావాలి, గెటప్ సీన్ కంటే లేవు డేట్లు, వెళ్ళిపో నువ్వు కావాలంటే రమేష్ గారితో మాట్లాడాను. సో నేను మళ్ళీ తర్వాత నాకు చిన్న వర్క్ ప్యాచ్ వర్క్ పడితే నేను మళ్ళీ వెళ్ళి సీను సార్ డేట్, బ్రహ్మాజీ సార్ డేట్ కావాలి అని అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఓకే డైరెక్టర్ చూసుకోండి, మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. సో ఇట్ వాస్ ఫన్. యా అందరూ ఉంటారండి. ఇట్స్ లైక్ భరణి సార్ కూడా నాకు బెంచ్ లైఫ్లో చేశారు. హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. ఆయనకు అసలు పాపం షూట్ అప్పుడు ఒంట్లో బాగాలేకపోతుండే, అయినా కూడా వచ్చి నైట్ షూట్స్ అయితే ఓపిక్గా చేసి వెళ్ళారు ఆయన అయితే. దే ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ అండి. అంటే ఓకే ఒక అమ్మాయి ఏదో ట్రై చేస్తుంది, మనం 100%, బ్రహ్మాజీ గారు కూడా 100% ఇద్దామని చెప్పి దే వెరీ నైస్. హూ ఇస్ ద టాస్క్ మాస్టర్ అండి సెట్లో? యాజ్ ఇన్ అంటే టాస్క్ మాస్టర్ అంటే ఇతనితో కొంచెం కష్టం యాక్టర్స్ వైజా? అసలు మామూలుగా డిపార్ట్మెంట్లో ఇతన్ని హ్యాండిల్ చేయటం కొంచెం కష్టం. అలా అయితే ఎవరు లేరండి. అదైతే ఎవరు లేరు అంత కష్టం అనిపించేది కూడా ఎప్పుడు అని అంటే నాట్ మై ఎక్కువగా మై యాక్టర్స్ ఆర్ ఆల్ స్వీట్ అండి. మై యాక్టర్స్ ఐ హ్యావ్ లైక్ గ్రేట్ యాక్టర్స్. టెక్నీషియన్స్ ఆ తర్వాత చెప్తా. యాక్టర్స్ అయితే మాత్రం వాళ్ళు 2 o'clockకి నైట్ షూట్లు అన్నీ వచ్చి చేశారండి. ఎస్పెషలీ ఫర్ పింక్ ఎలిఫెంట్ అని, నిహారిక గారని, తర్వాత నేనని అది పెట్టుకొని ఓ మై గాడ్ దే ఆర్ ఆల్. మేము కరెక్ట్గా 1 year అండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టి ఫినిష్ చేసింది కరెక్ట్గా 1 year, ఈవెన్ దో మధ్యలో స్ట్రైక్స్ వచ్చాయండి ఆల్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై కాస్ట్ అండ్ క్రూ అండి. క్రూ వర్క్ వస్తే టెక్నీషియన్స్తో ఆబ్వియస్లీ ప్రతి డైరెక్టర్కి ఒక లెవెల్. నేను ఐ వోంట్ సే దట్ నేను ఏదో చెప్తే వాళ్ళు చేసేసారని కాదు, ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు మా వాళ్ళు. అండ్ దట్ ఈస్ ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంటికి వెళ్ళాక మేము ఒకవేళ ఒక పాయింట్ మీద డిస్కషన్ పెట్టుకున్నా కూడా వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈస్ ద లవ్ ఫర్ ద మూవీ. రాకాసా మీద ఈ స్టోరీని ఇలా చెయ్యాలి అన్న వాళ్ళ ఎంతూజియాజము, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ లవ్వే చూస్తాను నేను. బికాజ్ అప్పుడే కదా నేను ఒక కథ రాసుకున్నప్పుడు వాళ్ళు ఓన్ చేసి అరే ఇది నాది, ఇలా చేస్తే తప్పవుతుందని నన్ను కూడా డిస్కషన్లో కూర్చోబెట్టుకొని అలా చేసినప్పుడు ఐ జస్ట్ సీ ఇట్ వెరీ పాజిటివ్లీ దట్ దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ లవ్ ఫర్ ద మూవీ. సో ఐ రియలీ లైక్ ఇట్ అండి. బిఫోర్ స్టార్టింగ్ రాకాసా, ఇప్పుడు రాకాసా కంప్లీట్ అవుతుంది, కొన్ని అవర్స్లో ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో ఈ జర్నీ మిమ్మల్ని ఎంత బెటర్ చేస్తుంది యాజ్ ఎ రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు? యు ఆర్ నాట్ సేమ్ పర్సన్ కదా రాకాసా? డెఫినెట్లీ నాట్ ద సేమ్ పర్సన్ అండ్ ఐఎమ్ అ స్ట్రాంగర్ పర్సన్ నౌ. డెలివరింగ్ రాకాసా అంటే ఒకసారి సినిమా చూస్తే మేబీ మా హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది. ఇట్ డెఫినెట్లీ మేడ్ మీ ఏ స్ట్రాంగర్ పర్సన్. ఇట్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ మై రిజాల్వ్. ఇంకా చేయాలి అని చెప్పి, నేను చేయగలను అని చెప్పి ఒక చిన్న నమ్మకాన్ని ఇచ్చింది కూడా రాకాసా అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జర్నీలో ఐ నాట్ ఓన్లీ మీ మై ఎంటైర్ టీమ్ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. రైట్ ఫ్రమ్ మేము భోపాల్లో షూట్ చేసాం, ఒక 6 days స్కెడ్యూల్ అండి, టఫెస్ట్ స్కెడ్యూల్. ఐ డోంట్ ఈవెన్ నో హౌ ఐ ఫినిష్డ్ ఇట్, లైక్ హౌ వీ యాజ్ ఎ టీమ్ ఫినిష్డ్. ఎందుకంటే క్లైమేట్ కండిషన్స్, వెదర్ అండి ఫుల్ అసలు చలి, ఇట్లా ఇట్లా వణుకుతూ ఉంటాం. యాక్షన్ అంటా నేను, అంత చలి అండి. మీరు ఒక సీన్లో తర్వాత ఎప్పుడైనా కలిస్తే చూపిస్తా సీన్ ఏంటని. యాక్టర్స్ లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి, ఫ్రీజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు పాపం. వాళ్ళు అప్పటికి మేము అట్లీస్ట్ వీ హ్యాడ్ అవర్ కోట్స్ అండ్ ఆల్, యాక్టర్స్ కాస్ట్యూమ్స్లో ఉండాలి, దే కాంట్ డూ ఎనీథింగ్. నేను వెళ్ళి షార్ట్ రెడీ అన్నప్పుడు అందరూ ఇలా కూర్చునేవాళ్ళు పాపం, ఇట్లా షార్ట్ రెడీ అంటే అలా లేచి వచ్చేవాళ్ళు. అండ్ దెన్ సీన్ టు సీన్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. సో దాట్ భోపాల్ స్కెడ్యూల్ ఈవెన్ లాజిస్టికల్లీ ముంబై నుంచి క్రూ రావాలి, అంత ఈజీ కాదు. మేము పేరు మర్చిపోయా, ఐ ఆల్వేస్ ఫర్గెట్ నేమ్స్. ఫోర్ట్లో చేసామన్నమాట. ఇట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్కెడ్యూల్. సో యా అది చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే ఇది మనం చేయగలం, ఇంకా పెద్దగా చేయడానికి ఇంకా ఎక్కువ పట్టుదల ఉంది. అది ఇచ్చింది రాకాస, నమ్మకం అయితే ఇచ్చింది సార్, డెఫినెట్లీ నమ్మకం ఇచ్చింది. ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని కలిసారు కదా, ఆ మూమెంట్ని ఎలా గుర్తుండిపోతుంది మీకు? సర్లేదండి అది అసలు, అంటే అయిపోయిందా అయ్యిందా నిజమేనా, దట్ కైండ్ ఆఫ్ ఎ మూమెంట్. పవన్ కళ్యాణ్ సార్ని అయితే అసలు ఐఎమ్ నంబ్, నాకు అసలు ఏం తెలియట్లే. బికాజ్ ఆయన వస్తున్నారు, మీరు వీడియో చూసినట్టయితే నిహారిక గారు ముందేదో ఈవెంటో టీజర్ చూపిస్తే హీ సెడ్ చాలా ఇన్వైటింగ్గా ఉంది, ఇట్స్ వెరీ నైస్.
ఆయన వస్తూ 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 అక్కడ సంగీత్ నయన్ నేను నించునున్నాం. హీ స్టాప్డ్. సంగీత్ని చూసి ఏ మీరు ఆ సినిమా హీరో కదా అని చెప్పి ఆగారు ఆయన. అండ్ దెన్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఆయన మా టీజర్ చూసి సంగీత్ని రికగ్నైజ్ చేసి ఆగి హీ విష్డ్ అండ్ దెన్ హీ కేమ్. అండ్ దెన్ మళ్ళీ టీం అందరం వెళ్ళినప్పుడు హీ ఆస్డ్ మీ, ఓహ్ మీరా డైరెక్టర్, ఇట్స్ వెరీ నైస్, ఎక్కడ చదువుకున్నారు అని చెప్పి. దట్స్ రియలీ లైక్ ఆయన మా వర్క్ చూసి మెచ్చుకోవడం అనేది అది అందరికీ రాని ఆపర్చునిటీ అండి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఆయన నన్ను అడుగుతున్నారు కూడా, మీరు ఎక్కడైనా చదువుకున్నారా, బాగా చేశారు, టీజర్ చాలా నచ్చింది నాకు. హీ రిమెంబర్స్ ద షార్ట్స్. సో చాలా బాగుంది, ఎక్కడైనా చదువుకున్నారంటే లేదండి. ఆ చిన్న వీడియోలో అందరూ కింద కామెంట్స్ పెడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు. దట్స్ వాట్ హ్యాపెన్. ఎక్కడైనా చదువుకున్నారా అంటే లేదండి, నాకు తెలిసిందేదో, ఐ జస్ట్ లెర్న్ ఫ్రమ్ సినిమా అని చెప్పి. ఓ రియలీ అని చెప్పి దట్ వాస్ ద కాన్వర్జేషన్. ఇట్ వాస్ గ్రేట్. అండ్ దెన్ రామ్ చరణ్ గారు అయితే అది మా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బెంచ్ లైఫ్లో డైలాగ్ ఉంటుంది, మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని. మేము చరణ్ అన్న ఫ్యాన్స్ బేసిక్గా. సో అట్లాంటిది రామ్ చరణ్ గారితో వెళ్ళి ఆయన నన్ను చూసి బాగా తీసారండి ఇండియానా జోన్స్లో అనగానే ఐమ్ లైక్ ఓకే 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 సరే ఓకే. అన్బిలీవబుల్. అండ్ దట్ టు ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఐ బిలీవ్ దట్ విట్లాచారి గారు అండ్ ఇండియానా జోన్స్ అనేది వెరీ సిమిలర్, లైక్ యు నో రైట్. సో ఇండియానా జోన్స్ ఇన్ ఆబ్వియస్లీ లేటర్ వచ్చింది, అవన్నీ మనవే వెళ్ళడాలు, యు నో ద సెటప్స్ అండ్ ఆల్ దట్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఏదో నిధి కోసం ట్రెజర్ హంట్ కోసం వెళ్తూ ఉంటే ఏదో అయిపోవడం, మధ్యలో కొంతమంది హర్డల్స్ క్రాస్ చేయడం, ఇవన్నీ మధ్యలో లవ్ స్టోరీస్ వస్తుంటాయి, కొత్త లవ్ స్టోరీస్. అంత ఒక సెపరేట్ వరల్డ్ అండి అది. అవును, అది వరల్డ్ బిల్డింగ్ ఎప్పుడో చేసేసామండి. ఎగ్జాక్ట్లీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది అక్కడే ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. ఇండియానా జోన్స్ అనగానే ఓకే మనం అనుకున్నది చిన్నగా ఓకే రీచ్ అవ్వగలిగాం, పర్వాలేదు అని చిన్న హ్యాపీనెస్ వచ్చింది. రామ్ చరణ్ గారు, ఓ మై గాడ్, ఆయన ఎంత స్వీట్ పర్సన్ అండి. ఆయన మమ్మల్ని అందరినీ పెద్ద లేట్ అవ్వట్లేదని మమ్మల్ని చెప్పమంటున్నారు. లైక్ సార్ మేము చెప్పడం ఏంటి సార్ అని. సో స్వీట్ అండి. మేము ఎలా అనిపించింది అండి పెద్ద మీరు? ఐ లవ్ రామ్ చరణ్ గారు అండి. రామ్ చరణ్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ లుక్ అప్ లైక్ ఐ డోంట్ నో, రామ్ చరణ్ గారు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. నేను ఐ రిమెంబర్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ లైకింగ్ రామ్ చరణ్ గారు సో మచ్. శ్రీకాకుళంలో రంగస్థల మూవీకి వెళ్ళాం. ఫ్రంట్లో కూర్చుని ఉన్నా, అవుతుంది సినిమా, సడన్గా ఒక బిట్ వస్తుంది, అరే కనబడేటట్టు కాదురా వినబడేటట్టు కొట్టండి అంటారు. ఆయన ఎక్స్ప్రెషన్ అక్కడైతే ఓ మై గాడ్. అక్కడ రంగస్థలం రామ్ చరణ్ గారిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమా. ఆ చిట్టిబాబు క్యారెక్టర్ అలా ఉండిపోతుంది. అసలు చిట్టిబాబు నిజంగా ఉన్నాడు అనిపిస్తుంది. చిట్టిబాబు క్యారెక్టర్ మా దాంట్లో ఎక్కడో దగ్గర రామ్ చరణ్ గారిని మేము రిఫరెన్సెస్ లాగేస్తూ ఉంటాం బికాస్ వీఆర్ ఫ్యాన్స్. సో ఊరికే మా దాంట్లో అందులో కూడా ఉంటుంది, మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా. మనం నిహారిక గారు అన్నారు మనం చరణ్ అన్న ఫ్యాన్స్ అని, అది మన దాంట్లో ఉన్న డైలాగే. ఎగ్జాక్ట్లీ. సో యా గ్రేట్ అండి. రియలీ గ్లాడ్ దట్, రియలీ బ్లెస్ దట్ నిహారిక గారు took my work there to రామ్ చరణ్ గారు. గ్రేట్ఫుల్ అండి. నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు కానీ లేదండి, మీ మనసు అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన వర్క్ చూసి వచ్చి ఫర్ ఎవ్రీ కాంప్లిమెంట్ హీ గేవ్ టు సంగీత్. ఆ ఫుల్ వీడియో రాలేదు. సంగీత్ని మెచ్చుకున్న ప్రతిసారి యాజ్ ది డైరెక్టర్ నా వైపు తిరిగి ఆయన అంత బాగుందండి అని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. దట్ ఈస్ ఆయన సంస్కారం. అది ఒక యాక్టర్కి కాంప్లిమెంట్ ఇస్తూ డైరెక్టర్కి చెప్పడం, మళ్ళీ ఇంకొక అంటే హీ అప్రిషియేటెడ్ ద ఎంటైర్ టీమ్ యాజ్ ఎ గ్రూప్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. నేను అదే సార్ ఏంటి సార్ మంచితనం అంతుంది ఫేస్ మీద, మంచితనం ఏంటి సార్ అది, ఇట్స్ లైక్ లిటరలీ అండి. ఆయన ఫేస్ చూస్తేనే అసలు నాకు అదే అనిపిస్తుంది. వేరే యాక్టర్స్ ఫ్యాన్స్ అంటే అఫ్కోర్స్ అందరికీ ఉంటాయి, రామ్ చరణ్ గారు అంటే ప్రేమ ఉంటుంది, ఒక ప్రేమ వస్తుంది ఆయన రే రామ్ చరణ్ రా అని. సో కొంచెం ఎక్కువ లేదండి, అది మీ మనసులోంచి వచ్చే మాటలు. అసలు ఎక్కువ తక్కువ దానికి అసలు కొలతలు పెట్టకూడదు. డ్రీమ్ అండి అసలు ఆనెస్ట్లీ. నేను ఇంతకు ముందు కూడా మహేష్, ఒక చిన్న మహేష్ రిలేటెడ్ ఈవెంట్లో కలిసాం రామ్ చరణ్ గారిని. కలిసి వచ్చేసిన ఆయన మెచ్చుకున్నారు. ఇట్లు అర్జున మహేష్ చేసింది ఆయన చూశారు. చూసి ద ఫుటేజ్ అనస్వర రాజన్ అనీష్ అని కొత్త అబ్బాయి, ఈజ్ వెరీ గుడ్. సో వాళ్ళిద్దరిది చూసారు. రామ్ చరణ్ గారు చూసి హీ అప్రిషియేటెడ్, మీ టీం బాగా చేసింది అన్నారు. మన ఊరికొచ్చగా మనం వెళ్ళి రామ్ చరణ్ గారికి చెప్పాం, సార్ నేను ఒక సిరీస్ చేశాను, మొత్తం కొంచెం లౌడ్ మ్యూజిక్ ఉండేది,
ఒక సిరీస్ చేశాను నేను నిహారిక గారి ప్రొడక్షన్ అంటే, ఓ ఇస్ ఇట్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయాను అట్లా. అంటే ఇప్పుడు నేను పేరు చెప్తే రామ్ చరణ్ గారు వెళ్ళి చూస్తారా, చూసి నాకు చెప్తారా ఏంటి అని ఆ ఫ్రీజ్ మూమెంట్లో నాకు పేరు గుర్తురాలే. నేను చేసిన బెంచ్ లైఫ్ అనే సిరీస్ పేరు నాకు గుర్తురాలే. అండ్ దెన్ వాట్ ఈస్ ది నేమ్ అన్నారు. లిటరలీ అండి సో ఎంబరాసింగ్. ఐ జస్ట్ ఫ్రోజ్. నేనేంటి పేరు అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు అని. ఐ ఫర్గాట్. అండ్ దెన్ హీ టుక్ మై హ్యాండ్, హీ సెడ్ ఇట్స్ ఓకే ఐ వాచ్ ఇట్ అని. నేను చూస్తాను పక్కన సంగీత్ మహేష్ ఉన్నారు. అండ్ దెన్ వీ ఆల్ వాక్డ్ ఇట్. ఐ ఫర్గాట్ మై సిరీస్ నేమ్ బికాస్ ఐ అప్రిషియేట్ హిమ్ సో మచ్. సో దట్స్ లైక్ నిన్న అయితే నేను అట్లా అందరూ గెటప్ సీను గారు వీళ్ళందరూ అంటున్నారు ఈ మాటలేవో మీరు ప్రీ రిలీజ్లో మాట్లాడాల్సింది ఇప్పుడు రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నారని. ఇట్స్ వెరీ గ్రేట్. ఐ కాంట్ ఈవెన్ టెల్ యాజ్ ఎ డైరెక్టర్ టు మీట్ ద యాక్టర్ దట్ యూ లైక్ సో మచ్. ఇట్స్ గ్రేట్ అండి. శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, శ్రీకాకుళం అక్కడ నేటివ్ కథలు చాలా ఉంటాయి. లైక్ మనం కొంచెం బ్యాక్ వెళ్తే పలాస వచ్చింది, ఆ తర్వాత కొంచెం మనకి ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షో ఈ రెండు కూడా ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసినాయి. ఆ నేటివ్ కథలు ఏదైనా చెప్పే ఆలోచన ఉంది నేటివిటీకి తగ్గట్టు? అంటే మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారని కాదు, మంచి కథ దొరికితే ఆబ్వియస్లీ ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేయాలండి. నేను శ్రీకాకుళం అఫ్కోర్స్ నేను కథలు రాయాలి అన్నప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఐడియాస్ నాకున్న మెటీరియల్ నుంచి వచ్చింది. బట్ హోప్ఫుల్లీ ఐ ఫైండ్ సంథింగ్. నేను ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి ఒక మంచి కథ దొరికితే ఆబ్వియస్లీ అండి. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ హిస్టరీ. శ్రీకాకుళం అనే కాదు, అసలు ఇండియానే నాకు చాలా ఐఎమ్ వెరీ ప్యాట్రియాటిక్. నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ నాకు ఉండాలి. మట్టి కథలు ఇష్టం. నాకు మట్టి కథలు చెప్పాలి. ఎందుకంటే శ్రీకాకుళం ఏరియా తక్కువగా అటు సైడ్ నుంచి కథలు మన తెలుగుకి ట్రాన్స్ఫర్మ్ అయినాయి కాబట్టి. అండ్ దట్ టు ట్రైబల్స్ పడిన కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి. రైట్ త్రూ అవుట్ హిస్టరీ దట్ ఈస్ వన్ ఆఫ్ ట్రైబల్ డామినేటెడ్ ఏరియా, రాదర్ పాపులేటెడ్ ఏరియా. సో ఖచ్చితంగా మంచి కథలు ఉంటాయండి. కానీ నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మానస గారు. మీతో మాట్లాడిన తర్వాత రాకాస అనేది మాకు ఎంటర్టైన్మెంట్తో పాటు సంథింగ్ ఇంటికి తీసుకెళ్ళి ఒక ఎమోషన్ కూడా సర్వ్ చేస్తుందని అర్థమైంది. అంటే అలా నేనేం చెప్పానండి, ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అని ఏం చెప్పాను. బట్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్ అండి. ఇట్స్ ఎ గుడ్ కథ. అంటే సినిమా చూసాక ఆ మూమెంట్స్ గుర్తుంటాయి. ఓకే పర్లేదు, టీం ఒక హార్డ్ వర్క్ చేసింది, పర్లేదురా వెళ్ళు, ఓకేరా నెక్స్ట్ టైం ఏదైనా ప్రాజెక్ట్తో వస్తే మనం కన్సిడర్ చేద్దామని ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. చిన్న ట్రస్ట్ అయితే హోప్ఫుల్లీ మేము బిల్డ్ చేస్తామని అనుకుంటున్నాం. సినిమా ఇట్లా నెంబర్స్ హిట్లు అలానే మాట్లాడిన కానీ ఖచ్చితంగా మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. పాపం వీళ్ళు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్తో వస్తే వీళ్ళని చూద్దాం, వీళ్ళని కన్సిడర్ చేద్దాం, ఒకసారి థియేటర్కి వెళ్దాం అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి. అండ్ ఇకపోతే కమర్షియల్గా చెప్పాలంటే కొద్దిగా పైసా వసూల్ అని మా టీం అందరు చెప్తున్నారు, నేను అదే చెప్తా, పైసా వసూల్ మూవీ. పైసలు ఆల్రెడీ వసూలు అయిపోయినాయి అండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఐ ఓపెన్డ్ అప్ అ లాట్. ఐ డోంట్ నో వై. యూ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే త్రూఅవుట్ జర్నీ చూసినప్పుడు మాకు అనిపించింది, అంటే ఏదో తెచ్చి పెట్టుకున్నది ఏ కనిపించలేదు కదా మానస గారు. దట్ ఈస్ వెరీ బెస్ట్ అండ్ గుడ్ థింగ్ టు యూ. ఐ నోటీస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.